గుంటూరులో కొకైన్ డ్రగ్ కలకలం రేపింది. 8.5 గ్రాముల కొకైన్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నల్లచెరువుకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఇక ఏపీలో తొలి కొకైన్ కేసు ఇదేనని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. రవీంద్ర నగర్ నుండి శ్యామలా నగర్ వెళ్లే దారిలో ఒక వాహనం మీద వీళ్ళు ఇద్దరు తడబడుతూ కనిపిస్తే విచారిస్తే ఆ ప్యాకెట్లు వాళ్ళు ఎందుకు తడబడుతున్నారని వాళ్ళ దగ్గర సోదా చేసి విచారిస్తే అవి మేము కొకైన్ ప్యాకెట్లు అని చెప్పి వాటి ఖరీదు ఒక్కొక్కటి మేము 1 గ్రాము 3,000 రూపాయలకు అమ్ముతామని చెప్పడం జరిగింది. ఈ కేసులో 7 ప్యాకెట్లు దొరికినాయి. దాంట్లో 8.5 గ్రాముల కొకైన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముగ్గురు ముద్దాయిలు నల్లచెరువుకు చెందిన వాళ్ళు 25వ లైను 3 సెల్ ఫోన్స్ సీజ్ చేశారు. ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. షేక్ దాదావలి సనాఫ్ మస్తాన్ వలి, అలాగే వాళ్ళ బ్రదర్ ఇంకొక ఆయన షేక్ కాసిం పీరా తండ్రి మస్తాన్ వలి, వీళ్ళిద్దరు కూడా బ్రదర్సు. వీళ్ళకు అసిస్టెంట్ గాను సహకరించే వ్యక్తి షేక్ సమీర్ బాజీ అక్బర్ పాషా కొడుకు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ యొక్క యాక్టివిటీలో వీళ్ళు నిందితులుగా మనకు ఈ కేసులో పట్టుబడ్డారు. గుంటూరులో కొకైన్ డ్రగ్ కలకలం రేపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ లో కొకైన్ వాడకంపై కూడా పోలీసులు దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు డ్రగ్స్ గంజాయికి పరిమితమైన ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా గుంటూరు జిల్లాలో కొకైన్ అమ్మకాలు చేస్తున్న 3 వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు నగరంలోని నల్లచెరువు ప్రాంతానికి చెందిన షేక్ దాదావలి, షేక్ కాసిం పీరా, షేక్ షమీర్ బాజీ ఈ ముగ్గురు నుంచి కూడా నిన్న గుంటూరు నగరంలోని శ్యామలా నగర్ సమీపంలో కొకైన్ కలిగి ఉన్న 3 వ్యక్తులు అనుమానితులుగా సంచరిస్తున్న నేపథ్యంలో ముందస్తు సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు వాటిని పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. వారి వద్ద నుంచి 8.5 గ్రాముల కొకైన్ పట్టుకున్నట్లు కూడా ఎక్సైజ్ పోలీసులు ఈ రోజు మీడియా ముందు ఆ నిందితులను ప్రవేశపెట్టడం జరిగింది. కొకైన్ ధర చాలా అధికంగా ఉంటుంది. గుంటూరుతో పాటు ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఎక్కడా కొకైన్ ఆనవాళ్లు కూడా లభించలేదు. ఇది గుంటూరులో తొలిసారిగా ఈ కొకైన్ అమ్మకాలు చేస్తున్న వ్యక్తులు తాము పట్టుకున్నామంటూ కూడా ఎక్సైజ్ అధికారులు మీడియా ముందుకి తెలియజేయడం జరిగింది. దీంతో పాటు ఇప్పటికే గంజాయి డ్రగ్స్ ని సమూలంగా రూపుమాపే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కొకైన్ అమ్మకాలు వెలుగు చూడటం పోలీస్ శాఖతో పాటు జిల్లా ప్రజలను కూడా ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే హైదరాబాద్, బొంబాయి లాంటి మహానగరాలకి పరిమితమైన కొకైన్ ఇప్పుడు గుంటూరు లాంటి సిటీలకు కూడా వెలుగు చూడటం భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటూ కూడా గుంటూరు జిల్లా వాసుల నుంచి అయితే డిమాండ్లు వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.